మరి ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి సుకుమార్ రాస్తున్నారు. ఇంటిలో సీతారామ కళ్యాణం జరిపించవచ్చా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సీతారామ కళ్యాణం మనం రోజు జరుపుకున్నా తప్పులేదు. శ్రీరామ జయంతి నాడు అనగా రాముడు పుట్టినరోజు చైత్ర శుద్ధ నవమి, ఆ రోజున శాంతి కళ్యాణంగా సీతారామ కళ్యాణం వాడవాడల వీధి వీధిలో అన్ని చోట్ల మనం చేస్తూ ఉంటాం, ఇంట్లో కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి సీతారామ కళ్యాణానికి ఇంట్లో చేయొచ్చా చేయకూడదు అనే సందేహం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కర్లేదు. అంతేకాకుండా చైత్రశుద్ధ నవమి నాడే చేయాలి, ఆ రోజు శ్రీరామనవమి నాడే చేయాలి అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. అసలు సీతారాముల కళ్యాణం అయినది వైశాఖ దశమి నాడు. కాబట్టి వాళ్ళ మ్యారేజ్ డే ఆ రోజు మళ్ళీ మనం కళ్యాణం చేయవచ్చు. చాలా చోట్ల ఇప్పటికీ చేస్తూ ఉంటారు. శ్రీరామనవమి నాడు ఆయన పుట్టినరోజు సందర్భంగా చేసే కళ్యాణం మనందరి క్షేమం కోసం చేసుకునేటువంటి కళ్యాణం, దాన్ని శాంతి కళ్యాణం అంటాం, జగత్ కళ్యాణం అన్నమాట. అలాగే వాళ్ళ పెళ్లి రోజు వైశాఖ మాసంలో కాబట్టి అప్పుడు కొంతమంది దాన్ని నవరాత్రోత్సవాలుగా త్రిరాత్రోత్సవాలుగా చేస్తూ సీతారామ కళ్యాణం చేస్తారు. అది కూడా ఇళ్లలోనే జరుగుతూ ఉంటుంది. అందువలన సీతారామ కళ్యాణం ఎప్పుడైనా తప్పకుండా మనం మన క్షేమం కోసం మన ఇంట్లో జరుపుకోవచ్చు. దానికి ఎట్టి సందేహం అక్కర్లేదు.